లేటెస్ట్ న్యూ మోడల్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. మనం ఎటువంటి క్యాన్వాస్ అయితే వాడము, చాలా సింపుల్ అయితే మీకు చాలా ఈజీ ట్రిక్స్ తోటి మీకు బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను స్మైల్ నెక్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీరు ఆల్తే బ్లౌజ్ ప్రకారంగా నెక్ అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి ఒకటి బాగా చేసుకుని ఈ విధంగా అయితే ఎగస్ట్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇదైతే మనం కట్ చేయము, ఏమంటే మనం ఇంత వెడల్పు తోటి మనము ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్లవర్స్ పెట్టి కుట్టేస్తాము. సో ఫ్లవర్స్ ప్లేన్ అంటే కనపడాలనేసి అంటే డిజైన్ వచ్చిందన్నమాట. బ్లౌజ్ ప్లేన్ కనపడాలనేసి నేను కొంచెం వైట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. శారీకి తగ్గట్టుగా వైట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మన స్మైల్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుని దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా, ఒకటి బాగా చేసుకుని అదనేది ఇక్కడ నేను వైట్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి అంతా వైట్ ఆనంద్ కలర్ అయితే కలిసిందనమాట కలర్. సో అందుకోసం వచ్చేసి నేను వైట్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేను అందుకనే ఇందాక లైనింగ్ మీద మార్కింగ్ అయితే చేసి చూపించలేదు మీకు. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాకంటే ఇంకొంచెం ఒక పావు వచ్చేసి నేను ఎక్కువ మార్కింగ్ అనేది చేసుకొని, ఎందుకంటే మనకు అటు ఇటు మళ్ళీ కుట్టలోకి పోయినా కొంచెం అనేది ఎక్కువ ఉన్న పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూడండి, మనం ఇందాక మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఒకటి బాగా వచ్చేసి నేను ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా మనకి ఎక్కడైతే తక్కువ అనేది లేకుండా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. నేనైతే ఇంకొక పావు వచ్చేసి నేను ఒక అర్థం చేసిన కానీ ఎక్కువ తీసుకోవాలి కదా. చూడండి, కొంచెం ఒక పావు వచ్చేసి ఈ విధంగా ఒక అర్థం చేసిన ఎక్కువగా తీసేసుకోండి. సో నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ తీసేసుకొని ఇక్కడైతే కటింగ్ అయితే చేస్తాను అనమాట. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ కాకుండానే చూసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఇట్లా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే వస్తానమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇదనమాట బ్లౌజ్ పీస్, ఒరిజినల్ బ్లౌజ్ పీస్. సో ఈ ఒరిజినల్ బ్లౌజ్ పీస్కి వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ అనేది ఒరిజినల్ సైడ్ బ్లౌజ్ పీస్ ఒరిజినల్ సైడ్ ఇట్లా పైన పెట్టేసి నెక్ అయితే చుట్టూరు కుట్టయితే వేసేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం నెక్ చుట్టూరు పావించి వెడల్పు ఉండేలాగా, అంటే పావించి గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టు అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఇది ఎక్స్ట్రా క్లాత్ మధ్యలో సెంటర్లో క్లాతింగ్ కదా, దీని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడక్కడ ఈ విధంగా టాకాలు అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే మిషన్ మనం కుట్టు పెట్టుకున్నాం కదా, అక్కడ దగ్గరికి మళ్ళీ కుట్టు దాటి రావద్దు కాటన్ అనేది. ఆ విధంగా అక్కడ కొంచెం కటింగ్ అని చేసుకొని ఈ విధంగా ఇప్పుడు మన లైనింగ్ అడుక్కు పోయేలాగా ఈ విధంగా కుట్టు చేసుకోవాలి. ఈ విధంగా కుట్టు చేసుకుని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మన క్లాత్ అనేది మనం కుట్టుకున్నటువంటి షేప్ అనేది మారకుండా నీట్గా ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. నేను మొత్తం అయితే నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తం అయితే అతికించి చేసుకున్నాము. సో ఇక్కడ సైడ్ వచ్చేసి ఇంకా మనం ఇందాక మన లైనింగ్ అయితే అతికించుకోలేదు కదా, ఈ నెక్ తిరిగి చేసుకొని ఇప్పుడు లైనింగ్ అయితే అతికించి చేసుకున్నాము మొత్తము. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఉంది కదా, వీటంతా అన్నింటినీ కటింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను బొందు అయితే తిరిగి చేసుకొని ఒక టింగ్ చేసుకొని ఈ విధంగా ఉండేలాగా తీసుకొని ఒక బొందు అయితే ఈ విధంగా మనకి ఇటు సైడ్ నెక్కుకు అటు సైడ్ నెక్కుకు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా బొందులు అనేవి తయారు చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రాండి. అంటే మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసరికి 1/2 ఇంచ్ ఉండాలన్నమాట. అంటే మనం కటింగ్ చేయడానికి 1 ఇంచ్ ఉండాలి. మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసరికి 1/2 ఇంచెస్ రావాలి. ఓకేనా? ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని దీనిలో ఈ విధంగా కుట్టుకుంటూ రాండి. వీడియోలో చూపించిన విధంగా చాలా సింపుల్ అయితే ఉంటాయండి. మనం ఎక్కువ మునుపు తీసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే ఉంది ఈ డిజైన్ అయితే. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇక్కడ ఒక సైడ్ నేను లెఫ్ట్ సైడ్ అయితే కనుక బొందులు అయితే కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ కూడా ఇదే విధంగానే ఒక 1/2 ఇంచెస్ మీరు ఫోల్డింగ్ చేసి కుడితే ఒక 1/2 ఇంచెస్ మీద రావాలన్నమాట. అంతకంటే ఎక్కువ వచ్చింది అనుకోండి లుక్ బాగుండదు. సో చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి బొందల్ని ఈ విధంగా ఒక 1/2 ఇంచెస్ మీద వచ్చేలాగా మడత పెట్టేసుకుంటూ కుట్టుకుంటూ రండి. లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను రైట్ సైడ్ అయితే కుట్టేస్తున్నాను. ఈ విధంగా ఇట్లా కుట్టి పెట్టిన తర్వాత చూసారు కదా, ఇట్లా 2 పట్లు అయితే కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఒక థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఒక థ్రెడ్ అనేది తీసుకొని ఈ బొందులోకి అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట. ఈ బొందులోకి ఎక్కించిన తర్వాత కింద మనము ఇక్కడ కుట్టనే వేసేసుకోవాలి. కుట్టు తగ్గేసి దారాలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే మనకు పొడి ఉంటుంది, అందులో తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇదే విధంగానే రైట్ సైడ్ కూడా ఒక బొందకు అనేది అంటే ఒక నాడకు వచ్చేసి నేను ఇది రెడీమేడ్ నాడని తీసుకున్నాను.
కుట్టుకుంటారంటే కుట్టుకోవచ్చు. సో నాకు టైం లేదు, ఎక్కువ అర్జెంటుగా అనేసి ఇది బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ అయితే చేయించాను. సో చూసారు కదా ఏ విధంగా అయితే కుట్టుకోవాలన్నమాట. రెండు పక్కల ఈ విధంగా కుట్టుకొని పొడుగు తగ్గట్టుగా కట్టింగ్ అయితే చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ముందే వైట్ కలర్ క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి మన ఫ్లవర్ కుట్టుకోవడం కోసము 3 ఇంచులు వెడల్పు, పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఒక మడత పెట్టేసుకొని కుట్టు అయితే వేస్తున్నాను. మనం బొంద ఏ విధంగా తిరిగి చేస్తాము అదే విధంగానే ఒక కుట్టు వేసేసుకొని దీన్ని కూడా తిరిగి చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేస్తే ఇది మన ఎడల్పుగా కుట్టుకున్నాం కాబట్టి కట్ చేస్తున్నా కానీ ఇట్లా ఈజీగా వచ్చేస్తారు. సో చూస్తారు కదా ఇట్లా ఈజీగా తిరిగి చేసుకోవాలి. ఈ విధంగా తిరిగి చేసిన తర్వాత మనకు చూసిన వేసి కనిపించకుండా ఇట్లా బొర లోపలికి కొంచెం క్లాత్ని లోపలికి పెట్టేసి మళ్ళీ కుట్టు అయితే వేసేసేయండి. బాగా రసపెట్టండి. కుట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ సైడ్ కూడా అంతే. ఇట్లా లోపలికి అనేది చూసిన బయట లోపలికి పెట్టేసి పైన అయితే కుట్టు అయితే వేసేసేయండి. మనకు పీసులోనే బయటికి కనిపించే నీట్గా ఉంటుంది అన్నమాట. ఫ్లవర్ చాలా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు ఫ్లవర్. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా కుట్టానో ఒక నీడిల్కి అయితే దారం అయితే ఎక్కించుకోండి. దారం ఎక్కించుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెం గ్యాప్ తోటి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మనం జిగ్ జాగ్ మాదిరిగా అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం అట్లా కుట్టుకుంటూ రావాలన్నమాట. చేతితోటే కుట్టుకోవాలి. మనకు మిషన్ అయితే రాదండి, ఇట్లా నీట్గా అయితే రాదన్నమాట. చేతిలో కుట్టుకోండి. మనకి ఎక్కువ ఫ్లవర్స్ ఏం పట్టాయి, కొద్దిగా ఫ్లవర్స్ పడతాయి కాబట్టి మనం చేతిని కుట్టేసుకోవచ్చు. మన టైం అనేది ఎక్కువ ఏం పట్టదు అనమాట. సో చూసారు కదా చాలా సింపుల్గా అయితే ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. ఇట్లా దగ్గర కమ్మేసుకున్నాం అనుకోండి మన ఫ్లవర్ అయితే వచ్చేస్తారు. ఇప్పుడు మనం ముడి వేసుకున్నాం కదా, ఇక్కడ 2 మట్టలు అయితే ఉన్నాయి, 2 దారాలు అయితే ఉన్నాయి. ఆ దారం లోపల అయితే దారం మీడియం తీసుకుంటే మనకు మూడు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇట్లా ఈ విధంగా ఇట్లా లాగేసుకున్నాం అనుకోండి ఫ్లవర్ అనేది ఇట్లా దగ్గర అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక మూడు అయితే వేసేసుకున్నాము, ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవచ్చు. దీన్ని అయితే నేను పెట్టి కుట్టేస్తానమాట. చాలా బాగుంటుంది మొత్తము. ఇదే విధంగానే మనము కొన్ని ఫ్లవర్స్ అయితే కుట్టి పెట్టుకున్నాము. నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఒకటే చూపించాను. సో ఇందువల్ల అయితే నేను కుట్టి పెట్టేసుకున్నామాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి వైట్ కలర్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దానికి క్రాస్ పీస్ అనేది తీసుకొని 2 పక్కల బూట్ మాదిరిగా వేసుకోవాలన్నమాట. బూట్ అంటే మరీ సన్నగా అయితే వేయకండి, కొద్దిగా లావునే వేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము కట్ చేసుకుంటున్న పీస్కు క్రాస్ పీస్ అనేది తీసుకొని మనం పైపింగ్ ఏ విధంగా వేసుకుంటాం బోటి ఆ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. నేను ఇప్పుడైతే కుట్టేస్తున్నాను. ఒక సైడ్ వచ్చి ఇది కుట్టేస్తాను, మళ్ళీ రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇది మనము బాతులు రౌండ్ బాతులు కానీ అంటే అక్కడక్కడ పాకాలని పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు చూడండి నేనైతే కొంచెం మందంగా పెట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా కొంచెం మందంగా అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా గోటు అయితే ఇట్లా వేసేస్తున్నాను అనమాట. దెబ్బగోటు వేస్తున్నాను. 2 పక్కల కూడా దెబ్బగోటి అనమాట. ఈ క్లాత్కి మనకు 2 పక్కల బూట్ అనేది వేసుకోవాలి. పీస్ అనేది వేయకుండా ఉంటుంది. చూపించారు కదా, ఒక సైడ్ అయితే మనకు కుట్టేదైతే అయిపోయింది. మళ్ళీ రెండో సైడ్ అయితే గోటు వేసేస్తున్నాము. ఇక్కడ కూడా అంతే అనమాట. క్రాస్ పీస్ అనేది తీసుకొని ఇందాక దీనికి ఒక ఫస్ట్ సైడ్ ఏ విధంగా కుట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అంతే. పీస్లోనే బయటికి కనిపించదు, అలాగే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా అయితే ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా మనము మామూలుగా ఏ విధంగా కుట్టు వేసుకుంటామో దాని ప్రకారంగా పావించేసుకుని గ్యాప్ ఇలా తీసుకుంటూ కుట్టుకుంటూ రండి. తర్వాత వచ్చేసి మన కుట్టు దగ్గర వరకు అక్కడక్కడ ఇట్లా కట్టింగ్ చేసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఇట్లా కిందికి అనేది అనేసుకుంటే మనకు గోటు మాదిరి అయితే వచ్చేస్తుంది. ఏమంటే ఇది దెబ్బ గోటు అంటే సన్న గోటు అయితే కాదు, కొంచెం లావుగా అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఎగస్ట్రా క్లాత్ ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో క్యాన్వాస్ అయితే వాడట్లేదు కాబట్టి మనం అటు సైడ్ వేసినటువంటి గోటు క్లాత్ అలాగే ఇటు సైడ్ వేసినటువంటి గోటు క్లాత్ దండిగానే ఉంటుంది కాబట్టి బాగా మందంగా ఉంటుంది, తీసుకుని ఉంటుంది అన్నమాట మనం కుట్టుకున్నప్పుడు. చూసారు కదా ఇట్లా మొత్తం అయితే నేను కుట్టేసాను. ఇప్పుడు చూడండి మనం బ్లౌజ్కు కుట్టుకున్నాం కదా గ్యాప్ దీనికి మనం అటాచ్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నెక్ దగ్గర మనం కట్ చేసి పెట్టుకున్న స్టిచ్చింగ్ చేసుకోవడానికి వైట్ క్లాత్ అనేది ఈ విధంగా స్మైల్ కదా మనం స్టార్ట్ చేసినది. సో చూస్తున్నారు కదా మనకు ఒక స్మైల్ నవ్వుతున్నట్టుగా వస్తున్న ఈ నెక్ అనమాట. చాలా ట్రెండింగ్ అయితే ఉంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. మన సైడ్ కుట్ల కోసం ఏదైతే క్లాత్ చేసుకుంటామో అంతేని వదిలేసుకొని ఒక టక్స్ అయితే కుట్టించుకోండి. అంత పైన ఈ క్లాత్ అనేది వచ్చేలాగా తీసుకోండి. అంటే మనకి కుట్లో పోగుడు అనమాట, సంకల్పంలో పోగుడు సైడ్లో ఉండాలి. సో అందుకోసం చూసుకొని ఈ విధంగా అయితే మార్క్ వేసుకొని ఇక్కడ చూడండి ఈ క్లాత్ అనేది సెంటర్ ఇట్లా మార్క్ వేస్తున్నాను. అలాగే బ్లౌజ్ పీస్ కూడా సెంటర్ ఇట్లా మార్క్
అడ్జస్ట్మెంట్ చేసుకోండి బాగా. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసి ఇక్కడ నుంచి మనం పైన కుట్టు అయితే వేసుకున్నాము. ఈ విధంగా బాగా తీసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రండి. మనకు టైం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చాలా సింపుల్ పద్ధతులలో మీకు బ్లౌజ్ డిజైన్స్ అనేది చూపిస్తూ ఉన్నాను. వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. నా పద్ధతి అయితే నేను క్యాన్వాస్ ఎంతో వాటికి వాడేదన్నమాట. వాడాల్సిన అవసరం లేని వాటికి ఈజీ మెథడ్లోనే చూపిస్తాను. చాలా మంది చిన్న వాళ్ళకు కూడా క్యాన్వాస్ పెట్టేసి బ్లౌజ్ డిజైన్స్ అయితే పెడుతూ ఉంటారు. అలాంటివి ఏం అవసరం లేకుండా నేను చాలా ఈజీ పద్ధతులలో చాలా సింపుల్ టిప్స్ తోటి మీకు బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటాను. సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు మనం ఇటు సైడ్ తీసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా ఇదే విధంగానే మనం గూటు తీసుకున్నాం కదా, ఆ గూటు మీదనే కుట్టు అనేది వచ్చేలాగా తీసేసుకోండి. మనం కలర్ దారం ఒకటే కలర్ సేమ్ కలర్ దారం తీసుకున్నాం కాబట్టి గూటు మీద కుట్టు పడినా ఏం కాదన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే కుట్టు అయితే వేసేసుకుంటూ రండి. క్లాత్ ఎక్కడ మక్కలు పడకుండా కుట్టుకుంటూ జాగ్రత్తగా కుట్టయితే వేసేసాము. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్లవర్లు అయితే కుట్టుకుంటున్నాం కదా, ఫ్లవర్స్ అయితే ఒకసారి జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్లౌజ్ డిజైన్ కుట్టేటప్పుడు బ్లౌజ్ డిజైన్ కానీ బ్లౌజ్ కుట్టినా కానీ ఇక్కడ తీసుకునేవి బేబీ కష్టంలో కనిపించకుండా మొత్తం అయితే కట్ చేసేయాలి. చూసేసారి అయితే నీట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం కుట్టుకుంటున్నటువంటి బ్లౌజ్ని ఇప్పుడు మనం కుట్టుకుంటున్నాం కదా ఈ స్మైల్ ఆకారంలో ఈ వైట్ కలర్ క్లాత్ మీద ఈ బ్లౌజ్ అయితే చేతులు కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక మీడియం దారం అనేది తెచ్చుకొని ఇలా సెంటర్లో అలాగే ఈ వారికి మనకు క్లాత్ అనేది జరగకుండా లేచినట్టుగా ఉండకుండా సెంటర్లో 3 పక్కల అంటే ఇటు సైడ్కి సెంటర్ దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్లాత్ అనేది జరగకుండా కుట్టు అనేది వేసేసేయండి. ఇలా చేతితో ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అలాగే మళ్ళీ సెంటరు మళ్ళీ ఇటు సైడ్ది ఇట్లా మొత్తం మనకు 3 సార్లు అనేది క్లాత్ లేకుండా కుట్టేసుకుంటే నీట్గా అయితే ఉంటుందన్నమాట. క్లాత్ మీద ఈ విధంగా అయితే కుట్టలు వేసేసుకోండి. కొంచెం లావుపాటి పీసులు అయితే తీసుకొని నేను కొంచెం లావు పీసులు అయితే కుట్టుతున్నాను అనమాట. మనకు ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది. మీరు కొంచెం లావు ఉన్న పీసులు అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 4-5 పీసులు 6 పీసులు కలిపేసి సన్న పీసులు ఉంటాయి కనుక ఒక 6-5 పీసులు కలిపేసుకొని మనకు రౌండ్ అయితే వస్తుంది అనమాట. అలాగే కుట్టు చేసుకోవచ్చు. సో నా దగ్గర వచ్చేసి ఇక్కడ లావు పీసులు ఉందనేసి నేను లావుగా ఇస్తే ఒక పీసుకి సరిపోతుంది. సో ఇదైతే పెట్టేసాను అనమాట. ఇది బ్యాక్ సైడ్ 3 వేసేసుకుంటే మనకు చూడండి ఫ్లవర్ అనేది ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. కదా ఈ విధంగా ఇదే విధంగానే మనము ఒక ఫ్లవర్కి కొద్ది గ్యాప్ ఇలాగా తీసుకొని మార్కర్ తోటి అక్కడక్కడ గుర్తులైతే పెట్టేసుకోండి. ఒక్కొక్క దానికి ఒక సేమ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం కుట్టు పెట్టుకున్నాం కదా, అన్ని ఫ్లవర్స్ అయితే కుట్టేసుకోవాలి. ఒక ఫ్లవర్ కూడా కుట్టు చూపిస్తాను చూడండి. మనం ఆల్రెడీ కుట్టు పెట్టుకున్నాం కదా ఈ ఫ్లవర్ మళ్ళీ ఇట్లా నెల్లి దారం అనేది వేసుకొని ఫస్ట్ సెంటర్ దగ్గర వేసేసుకోండి. ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ అనేది కుట్టని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకు ఫ్లవర్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ కదలకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి. పీసులు అయితే పెట్టుకోండి. కుట్టు పెట్టుకొని ముక్క అనేది ఉంటాయన్నమాట. ఈ ఫ్లవర్ చాలా సింపుల్ ఉంది ఈ బ్లౌజ్ డిజైన్. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే మన కస్టమర్స్ కూడా ఎక్కువ అమౌంట్ అనేది ఇస్తారనమాట. సో ఎప్పుడు ఒకటి ఇలాంటి మోడల్సే కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్స్లో బ్లౌజ్ డిజైన్స్ అయితే కుడుతూ ఉన్నాము, మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా, ఇంకొకటి మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా నేర్చుకునే వాళ్ళకి అలాగే డిజైన్స్ కుట్టాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తారు. లైక్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి యూట్యూబ్ ఇంకా 10 మందికి కానీ చూపిస్తారు అనమాట మన వీడియోస్. సో అందుకోసమే అండి మిమ్మల్ని లైక్ చేయమని అడిగింది. ఓకేనా, ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ అయితే కుట్ చేసుకుంటూ రావాలి. మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మనం డిజైన్ అయితే మొత్తం అయితే టోటల్గా అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. మొత్తం బ్లౌజ్ కుట్టిందంతా కూడా
వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఈ ప్లేట్ మీద వచ్చేసి నేను కొంచెం క్రాస్ పెట్టాను అనమాట. క్రాస్ దగ్గర గ్యాప్ లేకుండా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ కూడా పెట్టేసాను. టోటల్ అయితే ఇదన్నమాట.